ఢిల్లీ బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ హత్యకు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని ఈసీకి కూడా పంపించారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీ బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, ఒకవైపు అంటే దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలను అటాక్ చేసేలా మాట్లాడుతున్నారని గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా అంటే నిన్న ప్రత్యేకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో రాహుల్ గాంధీని కావాలనే కించపరిచేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, ఇది సరైనటువంటి రాజకీయాలు కావు అంటూ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు లేఖ రాశారు. సో కొద్దిసేపటి క్రితమే తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఒక ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలంతా కూడా రాహుల్ గాంధీని హత్య చేయడంతో పాటు ఒకవైపు అతన్ని కించపరిచేలా కూడా మాట్లాడుతున్నారు, ఆయన హత్యకు పన్నాగం పన్నుతున్నారంటూ ఎవరెవరైతే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ మాట్లాడారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పూర్తి అంశాలను ఈ ఫిర్యాదు కాపీలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏదైతే బీజేపీ నాయకుడు తర్వీందర్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, దాంతోపాటు సంజయ్ గైక్వాడ్ షిండే సేనకు సంబంధించినటువంటి మహారాష్ట్ర ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్, దాంతోపాటు రైల్వే శాఖకు ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్నటువంటి రవనీత్ బిట్టు చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరిచారు. ఇక రఘురాజ్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ పొందుపరిచారు. ప్రధానంగా రాహుల్ గాంధీ ఏ విధంగానైతే అంటే గతంలో ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, వాళ్ళు ఎలాగైతే చనిపోయారో అదే విధంగా రాహుల్ గాంధీ కూడా చచ్చిపోతారు అంటూ కొంతమంది కామెంట్ చేశారు. సో ఇటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకంగా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో కీలకంగా చెప్పాలంటే అంటే రాహుల్ గాంధీని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు, దానికి కొంత కుట్ర పన్నుతున్నట్టుగా తమకు అనుమానాలున్నాయి, ఖచ్చితంగా పోలీసులు ఈ విషయం పైన దృష్టి పెట్టాలంటూ కూడా అజయ్ మాకెన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో రాహుల్ ను చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా కించపరిచేలా ఉన్నాయి, అతన్ని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారనే విషయాలను కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని ఎదుర్కోలేక అంటే తను భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు, ఆ తర్వాత అతన్ని ఎదుర్కోలేకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు అతన్ని చంపేందుకు కుట్ర కూడా పన్నుతున్నారంటూ మొత్తానికి పోలీసుల వరకు ఈ ఫిర్యాదు వెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, రాజు, అలాగే మరి కాంగ్రెస్ నేతల ఫిర్యాదుకు సంబంధించి బీజేపీ నేతల రియాక్షన్ ఏంటి? ఇప్పటి వరకు బీజేపీ నేతలు ఈ ఫిర్యాదు పైన స్పందించకపోయినప్పటికీ కూడా ఏ విధంగానైతే అంటే దేశవ్యాప్తంగా కూడా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే విదేశీ పర్యటనలో రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు సో అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాహుల్ మొత్తం కూడా దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, విదేశాలకు వెళ్తే చాలు తను భారత్ ను కించపరిచేలా మాట్లాడుతున్నారు, తను ఎటువంటి సమావేశాల్లో పాల్గొన్నా సరే అక్కడ భారతదేశ పరిస్థితులు కావచ్చు, భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ ఒకవైపు బీజేపీ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అది ఏకంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకునేంత వరకు వెళ్ళింది. ఏదైతే విదేశాల్లోకి వెళ్లి రాహుల్ గాంధీ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ను బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఆ క్రమంలోనే బీజేపీ నేతలు కొన్ని సమావేశాల్లో కావచ్చు, కొన్ని ట్వీట్ల ద్వారా కావచ్చు, వాళ్ళు కొన్ని కామెంట్స్ అయితే చేశారు, వాటిని ఇప్పుడు కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంటుంది. అందుకోసమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డైరెక్ట్ గా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో రాహుల్ గాంధీని కించపరుస్తూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, వీటన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రధానితో పాటు అటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలదే అంటూ కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా ఖచ్చితంగా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి
కాంగ్రెస్ భావించింది. అందుకే కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి కామెంట్స్ కావచ్చు, అతన్ని చంపేందుకు కూడా కుట్ర పన్నుతున్నటువంటి విషయాన్ని జోడిస్తూ తను తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తను కంప్లైంట్ చేశారు. సో మొత్తానికి ఇది కొంత సీరియస్ గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు. ఢిల్లీ బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ హత్యకు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. బీజేపీ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని ఈసీకి కూడా పంపించారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. మోడీ ఫోటోలతో ఆందోళన చేపట్టారు. बीजेपी का नया पिट्ठू है। बीजेपी का नया पिट्ठू है। तरीके से जो आजादी के समय में शर्म करो, शर्म करो, शर्म करो। अरे शर्म नहीं तो डूब। ఢిల్లీ బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ హత్యకు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. బీజేపీ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని ఈసీకి కూడా పంపించారు కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, మోగి లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ముఖ్య నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని బీజేపీ నేతలు చంపేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కొద్దిసేపటి క్రితమే తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఈ ఫిర్యాదును స్టేట్ ఏదైతే పోలీసు
అధికారులకు అందించారు. మరోపక్క ఈ ఫిర్యాదు కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు అంటే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు, కాంగ్రెస్ లో ముఖ్య నేతగా ఉన్నారు. భారత్ జోడో ద్వారా ప్రజల్లోకి కూడా వెళ్లి ఇప్పుడు దేశంలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని చంపేందుకు బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. అంతేకాదు ఏ విధంగానైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని బహిరంగంగానే సభల్లో కావచ్చు, సమావేశాల్లో కావచ్చు అతన్ని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది సరైనది కాదు. ఖచ్చితంగా పోలీసులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి బీజేపీ నాయకుల పైన అంటూ అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. ఇందులో ప్రత్యేకంగా ఎవరెవరైతే ఇప్పటి వరకు రాహుల్ గాంధీని టార్గెటెడ్ గా మాట్లాడారో వాళ్ళందరి పేర్లను కూడా ఇందులో పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీలో ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే నాయకుడు తర్వీందర్ సింగ్ చేసినటువంటి కామెంట్స్, అతను రాహుల్ గాంధీ పై చేసినటువంటి బహిరంగంగా చేసినటువంటి కామెంట్స్ లో ముఖ్యంగా రాజీవ్ గాంధీ కానీ లేదంటే ఏదైతే అటు వాళ్ళ నానమ్మ ఇందిరాగాంధీలకు ఏ గతి అయితే పడిందో ఆ గతే రాహుల్ గాంధీ కూడా పడుతుందనేటువంటి ఒక కామెంట్ చేశారు. సో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక మరో పక్క సంజయ్ గైక్వాడ్ ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారో ఆయన షిండే సంబంధించినటువంటి కూటమిలో ఉన్నారని చెప్తూనే అతను కూడా ఈ కామెంట్ చేశారు. సో ఖచ్చితంగా వీళ్ళు చేసేటువంటి కామెంట్స్ ను అటు పోలీసులు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. అతను చేసేటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అతని అంటే రాహుల్ గాంధీ నాలుకే కోసినటువంటి వ్యక్తికి 11 లక్షల రూపాయలను నేను ఇస్తాను బహుమతిగా అంటూ తను కామెంట్ చేశారు అనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా మరోపక్క రైల్వే శాఖకు ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్నటువంటి రణ్దీప్ బిట్టి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రాహుల్ గాంధీని ఉద్దేశపూర్వకంగా టెర్రరిస్ట్ అనే పదం వాడారు. సో ఇదంతా కూడా సరైనది కాదు. ప్రజలందరి మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు హింసను ప్రేరేపించేలా బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ ఈ విషయాలను స్పష్టంగా వాళ్ళు చేసేటువంటి ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. ఇంకా మరోపక్క రాహుల్ గాంధీ ఎప్పుడైతే విదేశీ పర్యటనలో సమావేశాలకు హాజరవుతున్నారో ఆ సమావేశాల సందర్భంగా ప్రతి దాన్ని కూడా తప్పపడుతూ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని ఎవరైతే కామెంట్ చేసేటటువంటి వాళ్ళని కావచ్చు, రాహుల్ గాంధీ పైన కుట్రపూరితంగా చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటినీ పరిశీలించి సదరు కామెంట్ చేసేటువంటి నేతల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ను సైతం వెంటనే నమోదు చేయాలి, వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక మరోపక్క నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఒక లేఖను రాశారు. ఈ లేఖలో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. సో మొత్తానికి ఇప్పుడు రాహుల్ గాంధీపై చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదే విషయాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఫిర్యాదు రూపంలో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ స్వయంగా తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు వచ్చి తను ఫిర్యాదు చేశారు. భోగి అయితే రాజు ఈ ప్రస్తుతం అనుచిత వ్యాఖ్యలు చేశారు, అలాగే రాహుల్ హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ కూడా కాంగ్రెస్ ఒక ఫిర్యాదునైతే చేస్తోంది, దానికి సంబంధించి నిరసనలు కూడా చేస్తోంది. ఈ ఇష్యూకు సంబంధించి బీజేపీ నేతలు ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఇప్పటి వరకైతే బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన తర్వాత ఎటువంటి రియాక్ట్ కాలేదు. కానీ ఏదైతే గత కొంతకాలంగా అంటే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నేతలు వివిధ స్థాయిల్లో ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆందోళనల క్రమంలోనే బీజేపీ నేతలు రకరకాల కామెంట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి సంబంధించి కొందరు టెర్రరిస్ట్ అంటూ, కొందరు అతని నాలుగు కోసి తీసుకువస్తే అతనికి బహుమతిని ఇస్తామంటూ, మరికొంతమంది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలకు పట్టినట్లయితే రాహుల్ గాంధీ కూడా పడుతుందంటూ రకరకాల కామెంట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రం ఇంకా బీజేపీ నేతలు ఎవరు కూడా కామెంట్స్ చేయట్లేదు, ఇంకా రియాక్ట్ కాలేదు. సో ఖచ్చితంగా ఈ అంశం మాత్రం కొంత దేశ రాజకీయాల్లో ప్రస్తుతం కాశ్మీర్, హర్యానా ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో
ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భోగి అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారు, హత్య కుట్ర పన్నుతున్నారంటూ ఒక ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఢిల్లీలో ప్రస్తుతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో కాంగ్రెస్ ఈ ఇష్యూని ఎలా ముందుకు తీసుకెళ్లబోతోంది? ఇంకా నిరసన కార్యక్రమాలు చేయబోతోందా ఏంటి? ఎలా తీసుకెళ్లబోతోంది ముందుకు? ఏదైతే బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వీటి విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. అదే సమయంలో న్యాయపరమైనటువంటి పోరాటం చేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతుంది. సో దానికి అనుగుణంగానే ఫస్ట్ స్టెప్ లో భాగంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సో పోలీస్ స్టేషన్ లో కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఆ తర్వాత కోర్టులను కూడా కాంగ్రెస్ ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఎవరెవరైతే నేతలు కామెంట్ చేశారో ఆయా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, గుజరాత్ కు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, చేసినటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా ఏఐసిసి నేతలు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. దానికి అనుగుణంగానే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో ఆయా రాష్ట్రాల్లో కూడా ఫిర్యాదులు చేసి ఖచ్చితంగా ఆ ఫిర్యాదుల ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేసేలా పోలీసులపై ఒత్తిడి తేవాలి. దానికి కావాల్సినటువంటి ఆందోళన కూడా కాంగ్రెస్ చేయాలనే ఆలోచనతో అయితే కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఒక కార్యాచరణకు కూడా పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి నాయకులు కార్యాచరణను సిద్ధం చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.